పెహల్గాం దాడులకు కౌంటర్ గా పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన ఎయిర్ స్ట్రైక్స్ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. హిస్టరీలో ఫస్ట్ టైం ఇద్దరు మహిళా ఆఫీసర్లు ఆర్మీ ఆపరేషన్ పై దేశ ప్రజలకు వివరాలు వెల్లడించారు. ఆర్మీ ఆపరేషన్ కు కూడా ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఆపరేషన్ సింధూర్ గురించి వివరించేందుకు భారత ఆర్మీ నుంచి కల్నల్ సోఫియా ఖురేషీ, ఎయిర్ ఫోర్స్ నుంచి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియా ముందుకు వచ్చారు. దీంతో ఈ ఇద్దరు మహిళా ఆఫీసర్ల పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఐఏఎఫ్ బ్యాడ్జ్లకు క్వాలిఫై అయిన వ్యోమికా సింగ్ సర్వీస్ నెంబర్ 28261. వ్యోమికాకు స్కూల్ డేస్ నుంచే ఎయిర్ ఫోర్స్ పై ఇష్టం ఏర్పడింది. వ్యోమిక అనే పేరులోనే ఆకాశ పుత్రిక అనే అర్థం ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వాలన్న తన కలను ఆమె ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని సాకారం చేసుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయ్యి హెలికాప్టర్ పైలట్ గా రాణించి డిసెంబర్ 18, 2019న ఫ్లయింగ్ బ్రాంచ్ లో పర్మనెంట్ కమిషన్ కు అర్హత సాధించారు. హై రిస్క్ పరిస్థితుల్లో జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా చాకచక్యంగా చేతక్, చీతా హెలికాప్టర్స్ ఆపరేట్ చేసి 2500 గంటల ఫ్లయింగ్ అనుభవం వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ సొంతం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన చాలా రెస్క్యూ మిషన్స్ లో వ్యోమికా సింగ్ కీలక పాత్ర పోషించారు. నవంబర్ 2020లో అరుణాచల్ ప్రదేశ్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన మేజర్ మిషన్ ను వ్యోమికా సింగ్ లీడ్ చేశారు. హై ఆల్టిట్యూడ్ లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రిమోట్ లొకేషన్స్ లో ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన పలు ఆపరేషన్స్ లో వింగ్ కమాండర్ గా వ్యోమికా సింగ్ సేవలు మరువలేనివి.